నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్షేత్రం వచ్చేసి శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క మహాసంస్థానం. దీనినే మనం దత్తాత్రేయ స్వామి యొక్క క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటాం. అంటే దత్తాత్రేయ స్వామి పుట్టినటువంటి ప్రదేశమే ఈ పిఠాపురం. ఈ పిఠాపురం ఎక్కడ ఉందంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి కాకినాడ జిల్లా నుండి సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో మనకి పిఠాపురం అయితే ఉంది. పిఠాపురం రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా 1 కిలోమీటర్ల దూరంలో మనకి ఈ దత్తాత్రేయ స్వామి యొక్క అంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క మహాసంస్థానం అయితే ఉంది. సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా పుట్టినటువంటి ఇల్లే నేడు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంగా విరజిల్లుతూ ఉంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క టెంపులే నాడు అంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క పుట్టిన ఇల్లు ఇదే. పిఠాపురంలో ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క అంటే దేవస్థానం ఇది మనకి కొత్తగా ఏర్పడినటువంటి కాకినాడ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి అంటే మనకి దత్తాత్రేయ స్వామి యొక్క ప్రథమ అవతారం అయినటువంటిది శ్రీపాద శ్రీవల్లభ స్వామి. ఈ సంవత్సరాల్లో మనకి నిత్యం కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు రావడం జరుగుతుంటుంది. నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం వచ్చేసి శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క దేవస్థానానికి వస్తున్నటువంటి ఇతర రాష్ట్రాల నుండి కానీ లేదా ఇతర సుదూర్ఘ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి భక్తుల కోసం వాళ్ళకు ఉచితంగా రూమ్స్ అదేవిధంగా భోజనం సదుపాయం కూడా ఈ శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క సంస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది. నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి ప్రదేశం అంతా కూడా ఇవన్నీ కూడా ఇక్కడ అకామిడేషన్ ఇచ్చేటువంటి ప్రదేశాలండి. ఇది అంతా ఫ్రీ, అంటే సుదూర్ఘ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి భక్తులు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇక శ్రీపాద శ్రీవల్లభ స్వామి ట్రస్ట్ వారు అదేవిధంగా దేవాదాయ ధర్మదాయ శాఖ రెండు అంటే ఈ ఏర్పాటు చేసినటువంటి భక్తుల కోసం ఉచితంగా ఇస్తున్నటువంటి రూమ్స్ ఇవేనండి. ఇది దేవాలయంకి వాకబుల్ డిస్టెన్స్లో సుమారుగా 10 మీటర్ల దూరంలో మనకి ఈ ఇచ్చేటువంటి అకామిడేషన్ ఏరియా ఇది. ఇక్కడ మనం అయితే ఫ్రీగా ఉండొచ్చు, ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు. మ్యాక్సిమం మనం ఎన్ని రోజులు ఉండాలి, ఇక్కడ ఈ రూమ్స్ తీసుకోవడానికి ఎటువంటి ఐడి ప్రూఫ్స్ ఇవ్వాలి, ఎంతమంది ఉండొచ్చు, సింగిల్గా వస్తే రూమ్ ఇస్తారా ఇవ్వరా, మనం ఒకవేళ ఓన్ వెహికల్తో వచ్చినప్పుడు పార్కింగ్ ఏరియా ఎక్కడ ఉంది, లేదా సింగిల్ వస్తున్నటువంటి వారికి లాకర్ సదుపాయం కూడా ఇక్కడ ఏర్పాటు చేయగలరా అనేటువంటి విషయాలన్నీ కూడా లోపల ఉన్నటువంటి సిబ్బందిని అడిగి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఎక్కడ ఉందంటే మనకి మరొకసారి అడ్రస్ చెప్తున్నానండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో మనకి శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క సంస్థానం ఉంది. దానికి ఒక 10 మీటర్ల దూరంలోనే మనకి ఫ్రీ రూమ్స్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ మీల్స్ అని చెప్పాలి మనకి ఏర్పాటు చేస్తున్నటువంటి ప్లేసు ఇదేనండి. దీనికి రూమ్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయం కూడా నేను మీకు చాలా క్లియర్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. రండి. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ మీల్స్, ఫ్రీ దర్శనం కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయం కూడా ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. రండి. ఈ టెంపుల్ నుండి సుమారుగా 10 మీటర్ల దూరంలో మనకి ఫ్రీగా అకామిడేషన్ ఇచ్చేటువంటి బిల్డింగ్ అయితే ఉందండి. మనం ఈ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి బిల్డింగ్ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ వీడియోలో నేను పూర్తిగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ బిల్డింగ్కి ఎంట్రన్స్లో మనం లోపలికి వెళ్ళగానే దత్తాత్రేయ స్వామి వారి యొక్క విగ్రహం అయితే మనకి కనిపిస్తుంటుంది. దాన్ని ఎదుర్కొంటా భక్తులు చాలామంది స్వామివారి యొక్క పారాయణ గ్రంథాన్ని పారాయణ చేయడం మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడే మనకి వస్తున్నటువంటి భక్తులకి అంటే వాళ్ళ యొక్క వెహికల్స్ని ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి కూడా కింద ప్లేస్ అయితే ఉంటుంది ఒక సైడు. దాని తర్వాత మనకి లిఫ్ట్ సౌకర్యం కూడా మనకి ఈ బిల్డింగ్లో మొత్తం
4 అంతస్తులు కాబట్టి 4 అంతస్తులు కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్ వరకు కూడా వెళ్ళడానికి లిఫ్ట్ సౌకర్యం కూడా మనకి అందుబాటులో ఉంది కాబట్టి సీనియర్ సిటిజన్లు ఎవరు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా లిఫ్ట్ సౌకర్యం ఉంది. అదేవిధంగా దీని పక్కన మనకి మెట్లు కూడా ఉన్నాయి కాబట్టి మెట్ల ద్వారా కూడా మనం పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రదేశం వచ్చేసి శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క సంస్థానానికి సంబంధించినటువంటి ఫ్రీ రూమ్స్ అండి. సుదూర్ఘ ప్రాంతం నుండి వస్తున్నటువంటి స్వామివారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి యొక్క ఈ మెయిన్ సంస్థానం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఎక్కడ ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఫ్రీ అకామిడేషన్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా ఇక్కడ రూమ్స్ అండి. ఈ రూమ్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవాదాయ సిబ్బంది అయినటువంటి ఈరబాగాని అడిగి తెలుసుకుందాం. ముందుగా మనకి రూమ్స్ అయితే చూపించేటువంటి ప్రయత్నం చేస్తానండి. భారతదేశంలో మరి ఏ క్షేత్రంలో కూడా మనకి ఇంత ఫ్రీగా రూమ్స్ కానీ, అదేవిధంగా స్వామివారి యొక్క ఫ్రీ దర్శనం కానీ, స్వామివారి యొక్క ఫ్రీ మీల్స్ కానీ ఎక్కడ కూడా ఈ 3 కూడా అందుబాటులో ఉండవు. భారతదేశంలో ఇలా అందుబాటులో ఉన్నటువంటి ఏకైక క్షేత్రం మన పిఠాపురంలో ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క మహాసంస్థానంలో మాత్రమే జరుగుతుందని కూడా భక్తులు చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి, వసతి సౌకర్యాలు అన్నీ కూడా ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. రండి. నమస్తే అండి. ఇందాక నేను చెప్పాను కదా, ఈ దేవాదాయ సిబ్బంది అయినటువంటి వీరబాబు గారితో మనం ఈ రూమ్స్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. వీరబాబు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఇక్కడ ఈ ఇచ్చేటువంటి రూమ్స్ అన్ని కూడా ఫ్రీ అని చెప్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతానికి ఎక్కడి నుంచి వస్తారు అంటే ఏ దూరం నుంచి వస్తున్నటువంటి భక్తులకి రూమ్స్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చేటువంటి రూమ్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి అంటే ఇది మన తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోట అటుకు చేరువలో, అంటే పిఠాపురం రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో మన శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం, అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ప్రథమ అవతారంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు ఇక్కడ సాక్షాత్ ఇక్కడ జన్మించారండి. వారి యొక్క నిర్గుణ పాదికలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి, అంటే స్వామివారు ఇక్కడ జన్మించిన తర్వాత, అంటే 1320వ శతాబ్దంలో స్వామివారు జన్మించిన తర్వాత 16వ ఏట వారు ఉత్తర దిశగా ప్రయాణం చేసి కురుకులంలో అంతర్ధానం అయ్యారు. కాబట్టి ఏంటంటే ఇక్కడికి మహారాష్ట్ర నుంచి ఎక్కువగా వస్తారండి. అంటే మహారాష్ట్ర, గుజరాత్, పూణే, ముంబై ఇలా ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా వస్తారు. అంటే అక్కడ 90 మంది వాళ్ళు వచ్చారనుకోండి, తెలుగు వారు 10 మంది ఉంటారు. ఇలాగ వాళ్ళు ఎక్కువ రావడం జరుగుతుంది. అయితే ఇలాగా రావడం వల్ల ఏంటంటే ఇది 2010-12 నుంచి అభివృద్ధి చెందడం జరిగిందండి. అప్పుడంటే దీనికి ఫౌండర్ పీఠాధిపతులు సజ్జనగిరి రామస్వామి గారు ఉండేవారండి. వారు ఏం చేశారంటే అండి, దీనికి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనేటువంటి ఒక గ్రంథం ఉందండి. ఆ గ్రంథాన్ని మరాఠీలోకి తర్జుమా చేసి, దాన్ని తెలుగులోకి తర్జుమా చేసి, దాన్ని చరితామృత గ్రంథంగా దాన్ని నిర్ణయించడం జరిగిందండి. ఆ పారాయణం చేయాలంటే 7 రోజులు సప్తాహ దినాలు పారాయణం చేస్తారండి వచ్చిన భక్తులు. మరాఠీ ఉన్నామని తెలుగు ఉన్నామండి. అయితే వచ్చినటువంటి వారికి సప్తాహాలు చేస్తారు కాబట్టి వారికి ఉచిత వసతి కల్పించాలనేటువంటి సదుద్దేశంతో స్వామివారు సంకల్పం చేసి వారికి అప్పుడు రూములు కట్టించడం జరిగిందండి. ఈ రూములు కట్టించి ఉచితంగానండి, ఇక్కడ ఎటువంటి రుసుము వసూలు చేయబడదండి. అంటే మామూలుగా ఉండదండి. మీరు చూస్తున్నారు కదా, అవి చూపిస్తున్నారు, భక్తి టీవీ వారు చూపిస్తున్నారు కాబట్టి ఇలాగే ఉంటాయండి. ప్రతి రూము కూడా సర్వసాధారణంగా ప్రతి రూమ్ ఎప్పటికప్పుడు పూర్తిగా మెయింటెనెన్స్తో ఉంటుందండి. ఎప్పుడు కూడా ఫుల్గా జనం ఉంటానే ఉంటారండి. అయితే ఒక ఉద్దేశం ఏంటంటే అండి, ఈ సప్తాహాలు 7 రోజులు కూడా ఉచితంగానే ఇక్కడ రూమ్ ఇవ్వడం జరుగుతుందండి. వచ్చినటువంటి వారందరికీ ఒక మెయిల్ పెట్టాలండి. అంటే వచ్చేసిన తర్వాత మీకు రూమ్ అవైలబుల్గా ఉండదండి. ఒక లాకర్ అవైలబుల్గా ఉంటుంది, కానీ మీరు ఎప్పుడు వచ్చినా లాకర్ ఇస్తామండి. రూమ్ కావాలనుకుంటే మీరు 40 రోజుల ముందుగా మీరు మెయిల్ పెట్టాలండి. మీరు మెయిల్ పెట్టిన తర్వాత మీకు 25 రోజులు అయిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ నెంబర్ ఒకటి పంపిస్తామండి. అంటే మీకు రూమ్ కన్ఫర్మేషన్ అయినట్టండి. మీరు ఎంతమంది వస్తున్నాం, 2 వస్తున్నామా, 4 వస్తున్నామా, 6 వస్తున్నామా, 1 రోజు ఉంటామా, 3 రోజులు ఉంటామా, 7 రోజులు ఉంటామా అన్నది కూడా మీరు మెయిల్లో మీరు తెలియజేస్తే మీ పేరు మీద అలా రూమ్ బుక్ అయి ఉంటుందండి. మీరు అన్ని రోజులు కూడా ఇక్కడ ఉండి స్వామివారి యొక్క సేవలన్నీ తిలకించి వారి యొక్క అనుగ్రహం పొందడానికి కూడా వీలుగా ఉంటుందండి. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఒకరు వచ్చారనుకోండి, మీకు డాక్యుమెంటరీ ఉంటుందండి, మీకు లాకర్ ఉంటుందండి. మీ యొక్క సామాన్లన్నీ కూడా భద్రపరచుకోవడానికి ఒక లాకర్ ఉంటుందండి. లాకర్లో మీ సామాన్లు భద్రపరచుకొని మీరు డాక్యుమెంటరీలో హాయిగా మీరు నిద్రించడానికి కాట్లు ఉంటాయండి. ఒకవేళ కాట్లు ఫిల్ అయిపోతే మీకు బెడ్షీట్లు ఉంటాయండి, పరుపులు ఉంటాయండి, పరుపుల మీద మీరు చేయొచ్చండి. అయితే ఎప్పుడు కూడా మీకు అవైలబిలిటీ ఏంటంటే 24 అవర్స్ మీకు కరెంట్ ఉంటుందండి. ఇక్కడ కరెంట్ పోవడం జరగదు. ఇది ఉచితంగా ఇచ్చేదన్నా సరే మీకు 24 అవర్స్ కరెంట్ ఏర్పాటు చేశారండి. హాట్ వాటర్ కానీ, మీ కూల్ వాటర్ కానీ, మీకు మినరల్ వాటర్ కానీ ఇక్కడ
మీకు ఎనీ టైం 365 రోజులు కూడా సప్లై చేయబడతాయండి. అదే అండి, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి రూమ్లో ఎంతమంది ఉండొచ్చండి? మీకు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ రూమ్లో అండి మీకు 10 మంది ఉండొచ్చండి. ఓకే. ఇప్పుడు ఉన్న వాళ్ళు 8 మంది తీసుకున్నారండి, 10 మంది వరకు ఉండొచ్చండి. వాళ్ళ ఫ్యామిలీ అయితే 15 మంది వరకు ఉండొచ్చండి. ఓకే. ఈ రూమ్లో ఏంటంటే ఎక్స్ట్రాగా బాత్రూమ్స్ కానీ ఏమైనా ఉన్నాయండి? హాట్ వాటర్ ఇవన్నీ ఫెసిలిటీ? అన్ని ఫెసిలిటీ ఉన్నాయండి. 2 బాత్రూమ్లు అండి, 2 టాయిలెట్స్ అండి. ఎక్స్ట్రా కాదు, జనరల్ బయట ఉన్నాయండి. ఇబ్బంది ఏమీ లేదండి. కింద ఫస్ట్ ఫ్లోర్ లో జనరల్ లో 18 టాయిలెట్స్ ఉన్నాయండి. ఏమి ఇబ్బంది లేదు ఒకటికైతే. అంటే మీ దగ్గర ఉన్నటువంటి దాంట్లో ఇదే పెద్ద రూమ్ అండి? దీనికంటే ఇంకా సైజ్ ఏమైనా ఉంది? ఇదే పెద్ద రూమ్ అండి. మాకు ఇక్కడ ఉన్నటువంటి ఉచిత అకామిడేషన్ లో ఇదే పెద్ద రూమ్ అండి. దీని తర్వాత అన్ని 4, 5, 10 మంది అంటే 6 ఉండేటువంటి రూమ్లే అండి. ఉన్నటువంటి రూమ్ లో ఇదే పెద్ద రూమ్ అండి. ఓకే. అంటే సింగిల్ గా వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్స్ కోసం ట్రై చేసినప్పుడు దొరకకపోతే మీరు వాళ్ళకి ఇచ్చేటువంటి చూసిన ఏంటండి? వాళ్ళకి దొరకకపోతే అండి మేము ఏం చేస్తామంటే వాళ్ళు ఫస్ట్ టైం వస్తామంటాం, ఇది ఫస్ట్ టైం వచ్చామండి అని వాళ్ళు చెప్తారండి. మాకు తెలియలేదండి మెయిల్ ఎలా పెట్టాలో, ఈ మెయిల్ ద్వారా బుక్ అవుతుందని మాకు తెలియదు, ఫస్ట్ టైం వచ్చామని అంటారు. వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారనుకోండి, అడ్జస్ట్మెంట్ వాళ్ళకి లాకర్ ఇస్తామండి. లాకర్ ఇచ్చి తదుపరి ఏమన్నా రూమ్ ఖాళీ అవుతే వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి. అంటే నెక్స్ట్ టైం మీరు కంపల్సరీగా మీరు మెయిల్ పెట్టి బుక్ చేసుకుని రావాలని మళ్ళీ తెలియపరచడం జరుగుతుందండి. ఓకే. లాకర్ తీసుకున్నటువంటి భక్తులు కూడా ఎన్ని డేస్ వరకు మనకి ఇక్కడ ఇవ్వడానికి ఉంటుందండి? లాకర్ తీసుకున్న వాళ్ళకి పారాయణం చేస్తే 7 days మేము ఫ్రీగా ఉచితంగా ఇస్తామండి. వాళ్ళు 2 days 3 days ఉండి వాళ్ళు వెళ్ళిపోతారండి, ఇవ్వడం జరుగుతుంది. అదే ఎక్కువగా ఇక్కడికి మహారాష్ట్ర నుండి కానీ కర్ణాటక నుండి కానీ వస్తున్నటువంటి భక్తులే కాకుండా లోకల్లో వస్తున్నటువంటి భక్తులు కూడా ఇక్కడ అకామిడేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి? ఉంటుందండి. అంటే మేము 40 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల పైబడి ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళకి మెయిల్ ద్వారా బుక్ చేసుకుంటే వాళ్ళకి కూడా అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఇది భక్తిపూర్వకంగా ఏర్పాటు చేసినట్టుంది కదండి. వాళ్ళు భక్తిపూర్వకంగా పారాయణం చేయడానికి వస్తారండి. అంటే రోజు వాళ్ళు అప్ అండ్ డౌన్ చేయాలంటే కష్టం కదండి. పారాయణం చేస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక అధ్యాయం చదువుతారు, మళ్ళీ పారాయణం చేయాలంటే మళ్ళీ రావాలంటే వాళ్ళకి అంతరాయంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి రూమ్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే. అంటే ఈ రూమ్ లో ఈ మంచాలు ఇప్పుడు సుమారుగా 15 మంది వరకు ఉంటారని చెప్తున్నారు కదండి. మంచాలు అయితే మనకి ఇక్కడ 5 కనిపించినాయి. మిగిలిన వారు ఏ విధంగా ఉండడానికి ఉంటుంది? మిగిలిన వారు అంటే సీనియర్ సిటిజన్స్ అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, మంచాలు ఉపయోగించుకుంటారండి. మిగిలిన వారు బాగున్న వాళ్ళు అంటే ఇంకొంచెం ఇలా పరుపులు ఇస్తామండి. ఈ పరుపుల మీద అండి. అంటే ఈ పరుపులు కూడా అన్ని కూడా ఫ్రీ అండి? అన్ని ఫ్రీ అండి. ఇక్కడ దేనికి రుసుము ఉచితం అండి. అన్ని కూడా దేనికి కూడా రుసుము వసూలు చేయబడదండి ఇక్కడ. ఓకే. ఓకే అండి, చూశారు కదండి మన శ్రీపాద శ్రీవల్లభ స్వామి సంస్థల్లో ఉన్నటువంటి అకామిడేషన్లో ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి రూమ్ అంతా కూడా వచ్చేసి 15 మంది వరకు ఉండవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి అకామిడేషన్లో ఇది ఒక పెద్ద రూమ్ అండి. అదేవిధంగా మనకి ఒక 4 కానీ 5 కానీ ఉండడానికి కూడా మనకి ఈ ఫ్లోర్లోనే రూమ్స్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నటువంటి ఇక్కడ రూమ్లో 15 మంది వరకు ఉండొచ్చు. చూడొచ్చు ఇక్కడ అయితే మనకి సీనియర్ సిటిజన్లో ఉండడానికి కావాల్సినటువంటి మనకి మంచాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి స్వామివారి యొక్క భక్తులు. తర్వాత కొంతమంది ఉన్నట్టు సెపరేట్గా ఎక్కువ మంది వచ్చినట్టు ఫ్యామిలీ మెంబర్స్ 15 మందికి ఒకే మంచాలు ఏర్పాటు చేయలేరు కాబట్టి వాళ్ళకు కూడా సెపరేట్గా ఒక కాట్ అన్నది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కింద మనం చూడొచ్చు. దాంతోపాటు ఈ రూమ్లో ఉన్నటువంటి ఒకసారి ఇక్కడ భక్తులకి ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు చూద్దామండి. ఇక్కడ వాళ్ళ లగేజ్తో వస్తారు కాబట్టి వాళ్ళ లగేజ్ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి మనకి సెల్ఫ్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ సెల్ఫ్లో అంటే ఎవరికి వాళ్ళు విడివిడిగా లగేజ్ అనేది పెట్టుకోవచ్చు. దాంతోపాటు మనకి అంటే 15 మంది ఉంటున్నటువంటి ఈ రూమ్లో 2 బాత్రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది, ఎవరికి ఇబ్బంది లేకుండా. అంటే ఇక్కడ ఈ సైడ్ ఒక బాత్రూము, ఆ సైడ్ కూడా మనకి ఒక బాత్రూము ఏర్పాటు చేయాలండి. 2 బాత్రూములు టోటల్గా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనం రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి మనకి ఒక అద్దాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా వాళ్ళు ఏమన్నా కొంచెం పర్సనల్ ఐటమ్స్ తెచ్చుకున్నా కూడా వాళ్ళు పెట్టుకోవడానికి కావాల్సినటువంటి సెరపులు కూడా ఇక్కడ కింద ఇచ్చారు. మీరు ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ దాంతోపాటు ఇక్కడ రెడీ అవి తర్వాత స్వామివారి యొక్క దర్శనం కానీ లేదా మిగిలినటువంటి ఈ పిఠాపురంలో ఉన్నటువంటి పక్క క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అట్లు కూడా దర్శించడానికి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క సంస్థానం వారే పూర్తిగా ఈ ఏర్పాట్లన్నీ కూడా దగ్గర నుండి చూడడం. మీరు ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే మెయింటెనెన్స్ అండి. ఇక్కడ ఎక్కడ కూడా ఒక చెత్త పేపర్ కానీ లేదా ఒక డస్ట్ కానీ లేదా వేస్టేజ్ ఏదైతే ఉంటుందో ఎక్కడ కూడా కనిపించదండి. అంత శుభ్రంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఫ్లోర్ని కానీ లేదా ఈ అపార్ట్మెంట్ని కానీ మెయింటైన్ చేయడం జరుగుతుంటుంది. అదేవిధంగా మనకి ఒకసారి బాత్రూమ్ చూసినట్లయితే
ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో మొత్తం టోటల్గా చెప్పుకుంటే 4 బాత్రూమ్లు అండి. ఒకసారి మనం చూడవచ్చు. ఇక్కడ ఈ ఇటు సైడ్ ఒక బాత్రూమ్ ఇచ్చారు. ఇందులో ఏంటో మనకి వెస్టర్న్ బాత్రూమ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎక్కువగా సీనియర్ సిటిజన్ వస్తుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో వెస్టర్న్ బాత్రూమ్ ఇచ్చారు. ఇందులో అయితే వాళ్ళు స్నానం చేయడానికి కావాల్సినటువంటి మనకి అండ్ బాత్రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ వస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఫ్రీ అకామిడేషన్ అన్నది మనకి ఎక్కడ మీరు ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా ఆల్రెడీ గతంలో వెళ్ళే ఉంటారు కాబట్టి అకామిడేషన్ కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటిది ఇక్కడ ఫ్రీ అకామిడేషన్ అనేసరికి భక్తులందరూ కూడా ఒక ఆశ్చర్యాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అందులోకి ఫ్రీ అకామిడేషన్ అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు సాదాగా ఉంటుంది, అక్కడ ఎటువంటి మెయింటెనెన్స్ ఉండదు, వచ్చినోడికి వచ్చినట్టుగా ఉంటుంది అని రకరకాల డౌట్స్ ఉంటాయి. కాకపోతే ఇది మాత్రం నిజానికి ఒక 5 స్టార్ రేంజ్లో ఉన్నటువంటి అకామిడేషన్ చెప్పాలి మనకి. ఏంటి ఇక్కడ ఒక ఫ్లోర్ చూసినా కానీ మెయింటెనెన్స్ చూసినా కానీ లేదా ఇందాక మనం ఫుడ్ చూసాం ఫ్రీ మీల్స్లో కూడా మనకి పెట్టేటువంటి భోజనాల్లో కూడా మనకి 2 రకాల కర్రీలు పెట్టడం, సాంబార్ పెట్టడం, అదే మజ్జిగ అన్నది కూడా చాలా క్వాలిటీగా మనకి మజ్జిగ వేసి పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అంతేగాని నేను చెప్పేటువంటి మీకు ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే సుదూర్ఘ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి ఈ శ్రీపాద శ్రీవల్లభ స్వామి అదేవిధంగా దత్తాత్రేయ స్వామి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాన్ని అందరూ కూడా తప్పనిసరిగా వినియోగించుకోండి. మీకు మ్యాక్సిమం ఒక 7 days వరకు కూడా ఈ యొక్క ప్లేస్లో మీరు ఫ్రీగా ఉండడానికి, అదేవిధంగా ఫ్రీ మీల్స్కి, ఫ్రీగా స్వామివారి దర్శించుకోవడానికి, దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ రకాల క్షేత్రాలను కూడా మీరు దర్శించడానికి కూడా అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఈ రూమ్ తర్వాత నేను ఒక 4 ఉండేటువంటి రూమ్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా నేను చూపిస్తాను. దాని తర్వాత ఫ్రీ లాకర్ సదుపాయం నేను కూడా అది చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా మనకి ఇక్కడ డార్మెటరీలు కూడా అందుబాటులో ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఆ డార్మెటరీలు ఏ విధంగా ఉన్నాయి కూడా అది కూడా ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క క్షేత్రాన్ని దర్శించేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారి పుట్టినటువంటి ప్రదేశం పిఠాపురం అయితే స్వామివారు పుట్టినటువంటి ఇల్లే ఇప్పుడు ఈ రోజున మహాసంస్థానంగా ఉందని కూడా చెప్తున్నారు. ఆ విషయాన్ని తర్వాత వీడియోలో నేను పూర్తిగా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను.